బీజేపీ కంటే బ్రిటిష్ వారు మేలు అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేవలం 8 ఎంపీ సీట్లకే పరిమితం కావడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ వైఫల్యాలను దాచేందుకు బీజేపీపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని అంజిరెడ్డి అన్నారు. అసెంబ్లీ కామారెడ్డి అసెంబ్లీలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 2024లో సీఎం అయిన తర్వాత దినదినం ఆయన కాంగ్రెస్ పార్టీలో పట్టుకోల్పోతా ఉన్నాడు. ప్రజల పాలన పట్టుకోల్పోయిన 5 నెలలకి పట్టుకోల్పోయిన తర్వాత మల్కాజ్గిరిలో ఓడగొట్టడం జరిగింది, మహబూబ్నగర్లో ఓడగొట్టడం జరిగింది. అదేవిధంగా తను కొడంగల్లో ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ అక్కడ కూడా ఓడగొట్టి 8 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. ఉన్న 17 సీట్లో ఒక ఎంఐఎం సీట్ గెలిస్తే సగం మేము గెలిచినా గానీ మరి అర్థమైతే లేదా ఏ విధంగా అడుగు పెట్టనియో. మరి ఆలోచించి మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడాలి. 35% సగం మేము సీట్లు గెలిచి 35% మాకు ఓట్లు సాధించడం. అదేవిధంగా మరి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించి ఎంత దోసుకుపోయారు తెలియదా? ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి.